బస్ స్టాప్లో బండి పెడితే 1135 రూపాయలు ఫోటో కొట్టి చలాన్ వేస్తారు. ఇంకొక మాట నేను యాద్ చేస్తున్నా. నిన్న మొన్న మీరు చూసినో లేదో, మీరు అందరు చూసినో లేదో అమ్మ, ఎట్లయిపోయింది రాష్ట్రంలో పరిస్థితి అంటే, ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పెద్ద మనిషి, ఆయన అంటే ఒక భయము ఒక భక్తి ఉండే. రాష్ట్రంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఒక భయం భక్తి ఉండే కేసీఆర్ అంటే. కానీ ఆజ్కల్ క్యా హో గయా, సీదా కొండా సురేఖమ్మ ఉన్నది మంత్రి, ఆమె బిడ్డ, ఆమె పేరేదో ఉన్నది, ఆమె వచ్చి మొన్న ఏమేమి మాట్లాడిందో చూసినరా మీరు? దేखे आपने देखे? एक वजीर है కొండా సురేఖ మేడం, उनकी बेटी సుష్మిత. तो क्या बोले उन्होंने, ఏమైందట అంటే మొన్న ఈ మధ్యన ఒక కేసు అయింది, పోలీస్ కేసు. ఏమిటిది కేసు? కేసు ఏమిటిది అంటే కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి బోలతో పిఏ, కొండా సురేఖ మినిస్టర్ గారి పిఏ తుపాకీ పట్టుకొని పోయి ఒక ఇండస్ట్రియలిస్ట్ను బెదిరించిండు. उसके सर पे बंदूक लगा के तू पैसे देता नहीं देता बोल के उसको डराए बोल के पुलिस केस करे. सो उसको पकड़ने के लिए पुलिस उनके घर पे पहुंचे, मिनिस्टर के घर पे. मालूम कहाँ पे क्या हुआ? मिनिस्टर की बेटी बाहर निकल के उन्होंने खुल के बयान दे दी. బయటికి వచ్చి మినిస్టర్ బిడ్డ చెప్తుంది, ఏ తుపాకీ మాది కాదు, ఆడు బెదిరించినోడు మావాడు కాదు, తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, బెదిరించింది రేవంత్ రెడ్డికి దగ్గరోడు రోహిన్ రెడ్డి, వాడు బెదిరించిండు, మావాడు ఎందుకు బెదిరించిండు అని చెప్పి మినిస్టర్ బిడ్డ చెప్తుంది. మినిస్టర్ బిడ్డనేమో ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చిండు, ముఖ్యమంత్రి దగ్గరి మనిషి బెదిరించిండని ఆమె చెప్తుంది. మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? కాదు మినిస్టర్ భర్త తుపాకీ ఇచ్చిండు, మినిస్టర్ పిఏవై బెదిరించిండు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం పక్కా, బెదిరించింది పక్కా, తుపాకీ పెట్టింది పక్కా, ఇద్దరులో ఎవడు బెదిరించిండు అన్నదే పాయింట్. ఆఖరికి ఏమైంది ఎరికేనా? మిమ్మల్నేమో బండి నో పార్కింగ్ జోన్లో పెడితేనేమో మిమ్మల్ని వచ్చి పోలీసుడు బాగా జులుం చేస్తాడు, నకరాలు చేస్తాడు. అక్కడ ఎవడైతే తుపాకీ పెట్టిండని పోలీసు వాళ్ళు కేసు పెట్టినరో వాడిని కార్లో కూర్చోబెట్టుకొని మినిస్టర్ తీసుకపోతే కళ్ళ ముంగట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా. దమ్ नहीं है क्या पुलिस को दम नहीं है चोरों को पकड़ने के लिए? क्या उखाड़ रहे हो आप, क्या कर रहे हो आप? इस वास्ते बोल रहा हूँ मैं, आज क्या हो गया स्टेट में, रउडी शीटरों के हाथ में आज अपना स्टेट चला गया. రౌడీ షీటర్, బందూక్ చలానే వాళ్ళే రౌడీ షీటర్ల చేతుల్లోకి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది. మీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా, మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు. రౌడీలకు గుండాలకు ఓట్లు వేస్తామా? అసొంటోళ్ళలో కోట్లు వేద్దామా హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు భయంలా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఒక గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖం మొత్తం దిగింది నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट करता हूं. हैदराबाद में ये होता कि हम लोग पोलिंग के दिन पोलिंग में नहीं जाते. ऑटो भाइयों से भी मेरी रिक्वेस्ट है, उस एक दिन के लिए मेहरबानी करके आप सब लोग जिद ठान लो, सुबह से लेकर शाम तक उस दिन हमारे लिए काम करो. सुबह से लेकर शाम तक एक दिन, नवंबर 11 तारीख के दिन एक दिन करेंगे ना? करने वाले जरा हाथ उठाओ, पक्का ना? जय तेलंगाना. 11 नवंबर सबक सिखाना है. 11 नवंबर जबरदस्त तादाद से गोपीनाथ साहब की बेवा जो है मागंटी सुनीतम्मा, उनको जिताना है, जिता के असेंबली भेजना है, तब भी जाके अपने को इंसाफ मिलेगा. आप सबका बहुत बहुत शुक्रिया. आप सबका మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.